వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ వార్డు కమిటీల నియామకాలు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమాలు నియోజకవర్గంలో ఉత్సాహపూరిత వాతావరణంలో జరుగుతున్నాయి. పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో పార్టీ నాయకులు కార్యకర్తలు సమిష్టిగా ఇందుకు కృషి చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని, రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం చేసిన మేలును ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని చెప్పారు. ఈ తరుణంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ గ్రామ వార్డు అనుబంధ కమిటీల నియామకంలో భాగంగా మండల పరిధిలోని దావులూరు, తూములూరు, దావులూరుపాలెం గ్రామాల్లో సోమవారం రాత్రి ముఖ్య నేతల సమావేశాలను నిర్వహించారు. అనంతరం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేశారు. మాజీ ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో దేశంలో ఎక్కడా లేని విధంగా కులమతాలు, పార్టీలు చూడకుండా ప్రతి ఇంటికి సంక్షేమం అందించినట్టు గుర్తు చేశారు. గ్రామ సచివాలయాలు, ఆర్పీకే కేంద్రాలు, హెల్త్ సెంటర్లు నిర్మించి మెరుగైన పరిపాలన చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,85,000 కోట్ల సంక్షేమాన్ని అందిస్తే నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో తెనాలి నియోజకవర్గంలో తాను 18 కోట్లను ప్రజలకు నేరుగా అందించినట్లు గుర్తు చేశారు. మండల, గ్రామ కమిటీలు, అనుబంధ కమిటీలను పటిష్టంగా నియమించి పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయా కమిటీలతో నేరుగా ప్రజలకు సంక్షేమం అందుతుందని చెప్పారు. అలాగే తన పాలనలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని తీసుకురాని చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంలో నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలని చూడటం దారుణమన్నారు. దీనిని వ్యతిరేకించాలని కోరారు. ఆయా గ్రామాల్లో మండల పార్టీ అధ్యక్షుడు కల్లం వెంకటప్పారెడ్డి, సర్పంచ్ బాణవత్ అరుణాబాయి, ఎంపీటీసీలు అవుతూ బసవపున్నారెడ్డి, మర్రెడ్డి మాధవి, ఈమని హరికోటిరెడ్డి యూత్ ఆధ్వర్యంలో ఈమని హరికోటిరెడ్డి, ఉయ్యూరు ఉమామహేశ్వర్ రెడ్డి, ఈదా హర్షవర్ధన్ రెడ్డి, ఈదా శ్రీరామకృష్ణారెడ్డి, మోర్ల శ్రీను, కనపర్తి ప్రకాష్, ఆళ్ల ఉత్తేజ్ రెడ్డి, ఈదా యశ్వంత్ రెడ్డి, బడుగు కాటయ్య, మర్రెడ్డి సాంబిరెడ్డి, భీమవరపు సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పరిపాలనలో పొలిటికల్ గవర్నెన్స్ పోయేవారికి పెద్ద దెబ్బ తగిలింది. ఇది ఒక తప్పుగా మనం గమనించాం. మనం ఎంతసేపు ప్రజలకు సంక్షేమం ఇవ్వాలి, ప్రజలకు చెప్పిన మాటని మనం నెరవేర్చాలని మన నాయకుడు తాపత్రయపడి చేసి ఇంకో పక్కన పార్టీకి పరిపాలనకి దూరం అయ్యేవారికి ఒక్కసారి ఊహించని విధంగా దెబ్బతాలింది. ఇది ఒక కారణంగా ఐడెంటిఫై అయ్యాం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా దీంట్లో తప్పు జరిగిపోయిందని గమనించే ఆయన కూర్చొని డిజైన్ చేసి మనం ఎక్కడైతే రాజకీయ పార్టీగా తప్పు చేసామో దాన్ని సరిదిద్దాలన్న ఉద్దేశంతో మమ్మల్ని అందరినీ పిలిచి మనం రాజకీయాల్లో జరిగింది సంక్షేమం ఇచ్చామంతా చేసాం, కానీ మనం అనుకున్నట్టు పొలిటికల్ గవర్నెన్స్ దెబ్బతింటాం కూడా ఒక గమనించాం. కాబట్టి దీన్ని ఫస్ట్ సరిచేద్దాం. వైఎస్ఆర్ పార్టీ చిత్తశుద్ధి గల వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ని, నాయకుడిని దాంట్లో ఉంచండి. వీళ్ళ ద్వారా భవిష్యత్తులో అధికారంకి వచ్చినాక ప్రభుత్వంలో భాగస్వామ్యం చేపించి పరిపాలన వీళ్ళ చేత చేపిస్తానని చెప్పి ఆయన స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది మనం గమనించాలా. రాజకీయంలో జగన్మోహన్ రెడ్డి గారులంతా సిన్సియర్ నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఒక మాట చెబితే నిలబడే నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇది చెయ్యాలి అంటే చేయగల నాయకుడు బహుశా నాకు తెలిసి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పగా ఉండేది. పార్టీ అధికారంలోకి వచ్చినాక డైరెక్ట్గా ఇదే గ్రామం, గుర్తుపెట్టుకోండి, ఇదే గ్రామం తూములూరు గ్రామానికి మీరు ఏమైతే నాకు రైతు విభాగం కమిటీ ఇచ్చారో ఆ 10 మంది పేర్లతో ఇదే తూములూరు గ్రామంలో ప్రభుత్వం వచ్చినాక డైరెక్ట్గా ఆర్బీకే కేంద్రానికి
ఈ 10 పేర్లు వెళ్ళి గ్రామంలో రైతుకు సంబంధించిన యూరియా డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి మొత్తం ఈ కమిటీ ఆర్బీకే కలిసి చేసే విధంగా పరిపాలనలో భాగస్వామ్యం చేయబోతా ఉంది. అది భాగస్వామ్యం అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనని ఇప్పుడు పరిపాలనని బేరుగా వేసుకుంటున్నారు ప్రజలు. మా జగన్మోహన్ రెడ్డి కరెక్టరా, చెప్పినట్టు చేసేది అని. కానీ ఏం చేస్తాం, వన్స్ ఒకసారి ఓటు వేసినాక ఫీడ్బ్యాక్ లేదుగా. ఆడైనా అనుభవించాల్సిందే, మనమైనా అనుభవించాల్సిందే, అందరూ అనుభవించాల్సిందే. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి మీద మళ్ళీ ఈరోజు ఇంత ప్రజాదరణ వస్తుంది. ఎందుకు వస్తుందంటే అదే రీజన్. ఆయన్ని ఇన్ని పోల్చుకున్నారు ప్రజలే, మీరు కాదు, నేను కాదు. ఈ సంవత్సరం ఏం పగలు తీసాం మనందరం, ఓడిపోయి ఓడికాడు కూర్చున్నాం. మరి ఎందుకు ప్రజలు ఆ రకంగా రోడ్డు మీదకి వచ్చారంటే జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడున్న ముఖ్యమంత్రిని పోల్చుకోవటమే. మనం చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం మొట్టికాయలుగా వేసింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు దాన్ని ఒకటో రెండింటిలో చేయబోతే అది మీకు సంబంధం లేదు, దాన్ని చేయడానికి వీల్లేదని ఒక ఆర్డర్ కూడా పాస్ చేసినట్టుంది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మనకు అనుకూల పవనాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ధీటైన మెజారిటీతో మళ్ళా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి మనందరికీ సుపరిపాలన అందిస్తారని, ఆ విధానంలో భాగంగానే మనం ప్రతి ఒక్కరూ ఓటర్లుగా మన యొక్క అభ్యంతరాలను తెలియజేస్తూ పార్టీని బలోపేతం చేసే వ్యక్తుల్ని, అన్ని వర్గాలని కూడగలుపుకుని వచ్చేటువంటి వ్యక్తుల్ని మనం ఈ కమిటీకి సెలెక్ట్ చేసుకుని ఒక అందరికీ ఆమోదయోగ్యంగా ఈ కమిటీలు వేసుకోవాలని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నాగా ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలని ప్రభుత్వ రంగంలో నిర్మించడం జరిగింది. దాంట్లో 7 కాలేజీలు పూర్తి కూడా అయిపోయినాయి. ఇంకా 10 కాలేజీలు వివిధ దశల్లో ఉన్నాయి, నిర్మాణాల్లో ఉన్నాయి. వాటినన్నింటిని కూడా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వీటన్నిటినీ కూడా పప్పు బెల్లాల్లాగా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పి వాళ్ళ దగ్గర నుంచి కోట్ల కొద్ది డబ్బులు దోచుకోవాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇదే గాన జరిగితే ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరూ కూడా ఎంతో